ఇది వచ్చేసరికి మొన్న మనకి జీకే టాపిక్ ఒక టాపిక్ అయిపోయింది. ఏంటి దేశాలు, రాజధానులు దాని యొక్క కరెన్సీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ప్రపంచంలో ముఖ్యమైనవి మనకి ప్రపంచంలో కొన్ని ముఖ్యమైనవి ఇది స్టాండర్డ్ జీకే అనమాట. కరెంట్ అఫైర్స్ కాదు, స్టాండర్డ్ జీకే ఎప్పటికీ మారదు. చూడండి, ప్రపంచంలో ముఖ్యమైనవి చూడండి. అతిపెద్ద ఇతిహాసం ఏంటి? మహాభారతం. ఎత్తైన మంచినీటి సరస్సు టిటికాకా అనమాట. ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్. అతిపెద్ద మ్యూజియం ముసుడు లౌరే. అతిపెద్ద ప్యాలెస్ బ్రునై ప్యాలెస్. అతిపెద్ద ద్వీపకల్పం అరేబియా ద్వీపకల్పం. అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్. ఎత్తైన పీఠభూమి పామీర్ పీఠభూమి. అతిపెద్ద సముద్రం దక్షిణ చైనా సముద్రం. అతిపెద్ద చర్చ్ సెయింట్ పీటర్స్ బెసిలికా. భూమిపై ఉన్న అతిపెద్ద జంతువు అండి ఆఫ్రికన్ ఏనుగు. ఇది 6 టన్నులకు పైగా ఉంటుందన్నమాట. అతిపెద్ద రేవు పట్టణం న్యూయార్క్. ఏంటి? న్యూయార్క్ అమెరికా కాడనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో ఎత్తైన జలపాతం ఏంటి? ఏంజల్ జలపాతం. ఇది వెనిజులా దగ్గర ఉంది. దీని యొక్క హైట్ వచ్చేసరికి 979 మీటర్లు అండి. అతిపెద్ద అడవి రష్యాలోని కొనిఫెరస్ అడవి. అధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. మాసిన్డ్రమ్ మేఘాలయ చిరపుంజి అంటాం కదా. అధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతం ఏంటి ప్రపంచంలో? మాసిన్డ్రమ్ మేఘాలయ. ప్రపంచంలో పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ గోరఖ్పూర్. ఇది మన ఇండియాలోనే ఉంది. పురాతన రాజధాని నగరం ఏంటి? డెమోస్కస్ సిరియా అనమాట. ఏంటి? డెమోస్కస్ సిరియా. అండ్ నెక్స్ట్ ఎత్తైన విమానాశ్రయం డావోన్చింగ్ యాడింగ్. లోతైన మంచినీటి సరస్సు ఏంటి? బైకాల్ అనమాట. బైకాల్ లోతైన మంచినీటి సరస్సు. అతిపెద్ద ఎడారి సహారా ఎడారి ఆఫ్రికాలో ఉంది. ఆసియాలో అతిపెద్ద ఎడారి ఏంటి? గోబీ మంగోలియా. ఎత్తైన డ్యామ్ ఇవన్నీ ప్రపంచానికి సంబంధించి, అందుకే నేను ప్రపంచాన్ని మళ్ళీ రిపిటేషన్ చేయట్లేదు. చూడండి, ఎత్తైన డ్యామ్ ఏంటి? జింగ్సింగ్ 1. అతిపెద్ద ఖండం ఆసియా ఖండం. అతిపెద్ద లైబ్రరీ యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ వాషింగ్టన్లో ఉంది. పొడవైన పర్వత శ్రేణి ఆండీస్. పొడవైన పాము అనకొండ. ఇది 18 మీటర్లు ఉంటుంది. పొడవైన కాలువ గ్రాండ్ కెనాల్ చైనా అనమాట. అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అతిపెద్ద జీవి బ్లూ వెల్ నీలి తిమింగలం 170 టన్నులు ఉంటుంది. పొడవైన రైలు మార్గం ట్రాన్స్ సైబీరియన్ రష్యాలో ఉంది. అతిపెద్ద రైల్వే స్టేషన్ గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ న్యూయార్క్లో ఉంది. అతిపెద్ద ఉప్పునీటి సరస్సు కాస్పియన్ సీ రష్యాలో ఉంది. అతిపెద్ద మంచినీటి సరస్సు లేక్ సుపీరియర్ సరస్సు అమెరికా కెనడా మధ్యలో ఉంది. అతిపెద్ద మైదానం సుందర్బన్స్ మైదానం. ఇది గంగా బ్రహ్మపుత్ర నదుల మధ్యలో ఉందన్నమాట. అతిపెద్ద డ్యామ్ త్రిగోర్జెస్ చైనా. అధిక వైశాల్యం కలిగిన దేశం రష్యా. అధిక జనాభా కలిగిన దేశం చైనా. మంది జనాభాలో 2వ స్థానంలో ఉందండి. అధిక జనాభా కలిగిన నగరం టోక్యో జపాన్. తర్వాత ఎత్తైన పట్టణం పెంచువాన్ చైనా. అత్యధిక ఉష్ణోగ్రత గల ప్రాంతం అల్ అజీజియా. 58 డిగ్రీల సెంటిగ్రేడ్ అనమాట. లిబియా ఆఫ్రికాలో ఉంది. ఓకే అండి, చూడండి కరెంటు పోవడం వల్ల అలా కనిపించింది. నెక్స్ట్ చూడండి, అత్యంత పొడి ప్రాంతం డెత్ వ్యాలీ కాలిఫోర్నియాలో ఉంది. అత్యంత పొడవైన నగరం గోతహార్ట్ టన్నెల్. అత్యంత పొడవైన సొరంగం అనమాట గోతహార్ట్ టన్నెల్ స్విట్జర్లాండ్. అత్యంత పొడి ప్రాంతం డెత్ వ్యాలీ కాలిఫోర్నియా. అత్యంత పొడవైన సరిహద్దు అమెరికా కెనడా మధ్యలో ఉందన్నమాట. ప్రపంచ మొదటి సాహిత్య నగరం ఎడిన్బరో స్కాట్లాండ్. ప్రపంచంలో ఎత్తైన అగ్నిపర్వతం మౌనా కియా హవాయిలో ఉందన్నమాట. ప్రపంచంలో ఎత్తైన లోయ గ్రాండ్ కెన్యాన్ ఉత్తర అమెరికాలో ఉంది. అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయం చికాగోలో ఉందన్నమాట. అతిపెద్ద విశ్వవిద్యాలయం ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. అతిపెద్ద ఆకు విక్టోరియా అమెజానికా అనమాట. 3 మీటర్లు ఉంటుంది. అత్యధిక కాలమానాలు కలిగిన దేశం రష్యా. 9 కాలమానాలు ఉంటాయి రష్యాకి. ప్రపంచంలో పురాతన గ్రంథం ఋగ్వేదం. ప్రపంచంలో అతి చిన్న పక్షి హమ్మింగ్ బర్డ్. అతిపెద్ద మానవ నిర్మిత సదస్సు ఏంటి? లేక్ మీడ్ అనమాట. లేక్ మీడ్ అమెరికా. అతిపెద్ద లోతైన సముద్రం పసిఫిక్ మహాసముద్రం. పొడవైన రహదారి పాన్ అమెరికా ఉత్తర అమెరికాలో అనమాట. అతిపెద్ద వ్యవసాయ కాలువ లయార్డ్ పాకిస్తాన్. ఏంటి లయార్డ్ పాకిస్తాన్ అనమాట. మనకి సంబంధించి ఇవి వచ్చేసరికి మొత్తం ప్రపంచంలో ఉన్న ముఖ్యమైనవి అనమాట. ఏంటివి? ప్రపంచంలో ప్రముఖమైనవి అనమాట. ఓకే ఫ్రెండ్స్, మ్యాక్సిమం వీటిలో అయితే ఒక్క వీటైనా వస్తాయి మనకి. ఖచ్చితంగా తప్పకుండా చూడండి. ఈ వీడియో అయితే మీకు ఎంతగానో హెల్ప్ అవుతుందని నేను కోరుకుంటున్నానండి. ఇదైతే నేను ఓన్గా తయారు చేసుకున్న నోట్బుక్ అండి. ఇదైతే చాలా సింపుల్గా ఈజీగా డైలీ 1 పేజీ జీకే మనం చదివినా చాలు, చాలా యూస్ఫుల్ అవుతుంది. మీకు కానీ నా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా షేర్ చేయండి. అలాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తాయి మీకు.